సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని అన్పాపులర్ చేస్తుంది. మంగళిని తీసుకోండి. మంగళికి సింహరాశి, మరి ఆమె 150 కోట్ల నుంచి 200 కోట్లని, అందులో మీకు ఎంత అన్పాపులర్ అయిపోయింది. ఆ విధంగా మీకు ఒక శత్రువు బయలుదేరుతాడు. అతను కూడా ఇదంతా కారణం బుధగ్రహము మీనరాశిలో ఉండడం. కాబట్టి యాక్సిడెంట్లు అవుతాయి. ఈ యొక్క సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు ఇలా పెట్టుకొని బండి మీద వెళ్తూ మాట్లాడడం, ఇలా పెట్టుకొని మాట్లాడుతూ అది ఏమంత అర్జెంట్ కాదు. అసలు శాల్తీయే లేకుండా ఉండిపోతుంది మీరు ఫోన్లో అలా పెట్టి మాట్లాడుకుంటూ ఉంటే. అమెరికాలో మరి కారు ఆగి ఉన్నటువంటి వాళ్ళని ట్రక్ వచ్చి గుద్దేసి యాక్సిడెంట్లు జరిగినాయి ఈ సింహరాశి వారికి. అందువలన ఇది ఇంకా కొనసాగుతూ ఉంటుంది ఇంకొక నెల పాటు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఏం ప్రాబ్లం లేదు. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. మీ హస్బెండ్లు కూడా కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు బాగానే ఉంటాయి. పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి మరి ఈ యొక్క సప్తమ రాహువు అష్టమ శని కాబట్టి సప్త శనివారాల వ్రతం చేసుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి, నీళ్లు పోయండి. బ్రహ్మాండం గురించి శుభమస్తు.